హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీకు నా కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. రాజేంద్రకు బాధ అనిపించింది. చూసావా అమ్మా, ఉన్నవాళ్ళే కన్ను మిన్ను కానదు, మంచి చెడ్డ తెలియదు, గుప్పెడి మెతుకుల కోసం ఎంత అభిమానాన్ని చంపుకుంటారో అని క్షణమాగి అయితే ఏంలే, అలాంటి వాళ్ళు మొదటి నుంచి కళ్ళు తెరిచి నిదానంగా నడుస్తారు. బోల్తా పడ్డాలు బొప్పి కట్టడాలు ఉండవు. శాంతమ్మ గారు అభిమానంగా భుజం మీద చెయ్యి వేస్తూ, పెదబాబు, జరిగిన వాటి గురించి బాధపడుతూ కూర్చోకూడదు నాయనా. అంతా మన మంచికే అనుకోవాలి. కుసుమకి చిన్నతనం నింపాదిగా నచ్చజెప్పాలి. కాఫీ తీసుకో, చల్లారిపోతుంది. ఆ మధ్యాహ్నం రాజేంద్ర శేఖరానికి 15,000 ఇచ్చాడు. ఇంత తొందర ఏముంది? అక్కడ నీకేం ఇబ్బంది లేదు కదా అన్నాడు శేఖరం. ఇబ్బంది ఏం లేదురా, కారు 10,000 కమ్మేను. మీ వదినకు భరణంగా పెట్టిన నగలు వాళ్ళకెందుకు వదలాలని విడిపించుకొచ్చేశాను అంటూ పెట్టి తెరిచి కుసుమ పెద్ద గొలుసు వడ్డానం రాళ్ళవంకి తీశాడు. ఇవిగో, ఇవి అమ్మేసి ఎంత వస్తే అంతా జమ కట్టేద్దాం, మిగతా తొందరలోనే సర్దుబాటు చేసేస్తాను అన్నాడు. నగలు చూస్తేనే శేఖరం వెనక్కి తగ్గాడు. కారు అమ్మటమే తప్పు చేసావన్నయ్యా, పంట డబ్బు వస్తుంది కదా, సర్దుకోలేకపోయే వాళ్ళమా, లేకపోతే సర్దలేకపోయే వాళ్ళమా? నగలు మాత్రం మార్చడానికి వీల్లేదన్నయ్యా, అమ్మ వింటే చాలా బాధపడుతుంది అన్నాడు బాధగా శేఖరం. ఇవి ఇంట్లో ఉండి రక్షిస్తాయా? కారు రెడ్డికి ఇచ్చేద్దామనుకున్నాను, కానీ అతడు ఒప్పుకోడు. మీతో చెప్తే మీరు ఎలాగూ ఒప్పుకోరు, అందుకే అక్కడ అమ్మేశానురా. నాకు ఇది తీరితే కానీ మనసు కుదురుండదురా. నాకు అసలు ఆ ఊళ్ళో ఉండాలంటేనే పిచ్చెత్తినట్టుగా ఉందిరా. బాధగా జుట్టులోకి వేళ్లు దూర్చుకున్నాడు. అన్నయ్య, శేఖరం రాజేంద్ర దగ్గరగా వచ్చాడు. ఈ కాస్త దానికే ఇలా అయితే ఎలా? రెడ్డి చెప్పాడుగా తొందరేం లేదని. ఎన్నాళ్ళుంది సెలవు అని అడిగాడు. ఇంకా 4 రోజులుంది. అదేమిటి, 10 రోజుల నుంచి సెలవులో ఉన్నారా? కారు అమ్మిన డబ్బు పూర్తిగా రాలేదు, దానికోసం ఆగిపోయాను అన్నగారి చేయి మీద చేయి వేస్తూ అన్నాడు. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని బాధపడకన్నయ్యా, అన్నీ అవే సర్దుకుపోతాయి. నగలమ్మటానికి మాత్రం వీలులేదు. నీకు ఎలాంటి అవసరం వచ్చినా ఒకడు కాదు, 2 తమ్ముళ్ళున్నారన్నమాట మర్చిపోకు. ఆ కంఠంలో అన్నగారి మీద ఉండే ప్రేమాభిమానాలే కాకుండా భక్తి, గౌరవం తొనికిసలాడుతున్నాయి. వీళ్ళంతా తన్నెందుకు విసుక్కోరు, చేదరించుకోరు? ఇంట్లో తమ్ముడు అన్నం తినట్లేదని తెలిసి కూడా తెలియనట్లే మసిలిన తన మీదెందుకు వీళ్ళకెంత మమకారం? రెడ్డి అదే మాట అన్నాడు. నీకు 2 తమ్ముళ్ళని మర్చిపోకొని. 4 రోజులు 4 క్షణాల్లా గడిపి రాజేంద్ర వెళ్ళిపోయాడు. ఆ రోజు అరుణ లేస్తూనే ఎలాగో ఉంది. తల్లిని అడిగితే ఏమీ లేదండి, పొద్దెక్కుని కొద్దీ కూర్చోలేక నుంచోలేక అవస్థపడుతున్నట్టుగా కనిపించింది ఆవిడికి. ఏమిటి పాప, అలా ఉన్నావేమిటి అంటూ 4 సార్లు అడిగేసరికి రాత్రి నుంచి ఎలాగో ఉందమ్మా, నడుము లాగుతోంది అని చెప్పింది. ఆవిడ శేఖరంతో డాక్టర్ని తీసుకురమ్మని చెప్పింది. ఈ రోజు నువ్వు ఇంట్లోనే ఉండరా బాబు, నాకేమిటో కాళ్ళు చేతులు ఆడట్లేదు అంది. అలాగే, నువ్వేం కంగారు పడకు అని అతను డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. 15 గంటలో డాక్టర్ని వెంట పెట్టుకొచ్చాడు శేఖరం. డాక్టర్ గారు వచ్చేసరికి నిలువలేని పరిస్థితిలో ఉంది అరుణ. డాక్టర్ మాధురి పరీక్ష చేసి శాంతమ్మ గారితో ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళడం మంచిదండి, అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఊళ్ళోనే కదా, మీరు అంటే తీసుకెళ్తాను, మీకేం భయం లేదు నచ్చజెప్తున్నట్లుగా అంది. అది వరకు అరుణ హాస్పిటల్కి వెళ్ళనని పట్టుబట్టి కూర్చుంది. అందుకే ఆవిడ అలా అడిగింది. శేఖరం కూడా అదే మంచిదన్నాడు. మొదట అరుణ ఒప్పుకోలేదు. డాక్టర్ 4-5 సార్లు చెప్పడంతో అయిష్టంగానే అంది. హాస్పిటల్ అంటేనే అరుణకి ఎందుకో భయం. శాంతమ్మ గారిని హాస్పిటల్కి రానియలేదు. ఆవిడ అసలే గుండెదడ మనిషి. అందులో అరుణ బద్ధకంగా కనిపించేసరికి ఆవిడ కాళ్ళు చేతులు ఆడట్లేదు. మీ అమ్మాయికి ఏం భయం లేదు, నేనున్నాగా. మీ అమ్మాయిని, పన్నంటి మనవడిని మీకు క్షేమంగా అప్పచెప్తాను అంది డాక్టర్ మాధురి నవ్వుతూ. ఒకటి వెళ్ళాలంటే అరుణకు భయం వేసింది. మీరాను కూడా రమ్మని అడిగింది. నేనా? తెల్లబోయింది మీరా. అయినా ఇంట్లో ఎవరు చేస్తారు, ఆవిడ అసలే తోచకుండా ఉన్నారు. మీరా ఇంకేం మాట్లాడకపోవడంతో శేఖరం తల్లితో అన్నాడు. అమ్మ, అరుణ భయపడుతోంది, ఆవిడ వస్తుందేమో అడుగు. మీరా, నువ్వు వెళ్ళు, ఇంట్లో పని నేను చూస్తాను అంది శాంతమ్మ గారు. మధ్యాహ్నం 2 గంటలైంది. అరుణ యమయాతన పడుతోంది. డాక్టర్ మాధురి ధైర్యవచనాలు చెప్తోంది. అంతకన్నా ఎంత డాక్టర్ అయితే మాత్రం ఏం చేయగలదు? ఇంటి దగ్గరున్న శాంతమ్మ గారికి గుండెదడి వచ్చినట్టుగానే ఉంది. ఆవిడ అసలు ఆ పూట ఆహారం ఏమీ తీసుకోలేదు. దాంతో మరీ నీరసంగా కూర్చుండిపోయింది. అసలు ఎవరికి భోజనాలు లేవు. డాక్టర్ మాధురి కూడా చేయలేదు. శేఖరం ఇంటికి వెళ్ళి 2-3 సార్లు ఫ్లాస్క్లో కాఫీ తీసుకొచ్చాడు.
12ంటికి హోటల్ నుండి టిఫిన్ తెప్పించాడు బాచీ చేత. కానీ మీరా తీసుకోలేదు. అరుణ అలా ఉంటే మీరా కాఫీ కూడా ఎక్కలేదు. శేఖరం తను తెప్పించినందుకే మీరా టిఫిన్ తీసుకోలేదనుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల దాటి 20 నిమిషాలైంది. మీరా తలుపులు తెరుచుకుని యువతలకొచ్చింది. మీరా ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. శేఖరం గబగబా మీరా దగ్గరకు వచ్చాడు. ఎలా ఉంది? ఆతృతగా అడిగాడు. ఆడపిల్ల, ముందు అమ్మగారికి చెప్పి రండి అని క్షణమాగి ఫ్లాస్క్లో కాఫీ లేదు, అవసరమవుతుందేమో అని ప్రసన్నంగానే చెప్పింది. మండే మనసు మీద పన్నీటి వర్షం కురిసినట్టయింది. మీరా నోటిమంట ప్రసన్నమైన ఆ ఒక్క మాటే శేఖరానికి 1000 ఏనుగుల బలమిచ్చినట్టయింది. అతను అలసటంతా మర్చిపోయాడు. ఫ్లాస్క్ ఏది అడిగాడు. మీరా ఫ్లాస్క్ తీసుకొచ్చి ఇచ్చింది. శేఖరం ఈరోజు రాఘవరెడ్డి స్కూటర్ ఉంచేసుకున్నాడు. ఈరోజు ఉంచేసుకోకపోతే అతనికి చాలా అవస్థే అయ్యేది. తిరిగి శేఖరం కాఫీ తీసుకొచ్చేసరికి మీరా తెలివిలోకి వచ్చినట్టుగా మామూలుగా అయిపోయింది. శేఖరం అందిస్తున్న ఫ్లాస్క్ ఎప్పటిలా ముడుచుకున్న ముఖంతో అందుకుంది. నవ్వుతూ మాట్లాడిన ఒక్క మాటికే పొంగిపోయిన శేఖరం మనసు మీరా ముడుచుకున్న ముఖం చూసేసరికి పొంగే పాల మీద నీళ్లు చిలకరించినట్లే అయింది. బాచీ అక్కడ కనిపించడంతో బాచీ దగ్గరికి వెళ్ళి అడిగింది మీరా. బాచీ, ఇప్పుడు నీకేమైనా పనుందా? ఏమక్క, ఏమైనా కావాలా చెప్పు అన్నాడు బాచీ. మా ఇంటికెళ్ళి రాగలవా? వెళతానక్క, చెప్పు. నేను ఇంటికి వెళ్ళలేదు, అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి అరుణకు పురుడొచ్చిందంట, సాయంత్రం వస్తుందంట, కంగారు పడవద్దని చెప్పిరా అంది. అమ్మగారి సంగతి తెలుసా అమ్మగారికి అని అడిగాడు బాచీ. అరుణ సంగతి చెప్పేన్లే, హాస్పిటల్కి వచ్చినట్టు మాత్రం చెప్పకు. ఇంట్లో ఎవరూ లేరట, కాసేపు సాయం ఉండమన్నారని చెప్పు. సరే అక్క అంటూ వెనుదిరిగాడు బాచీ. ఇదిగో పిలిచింది మీరా. బాచీ వెనక్కి తిరిగాడు. క్షణంసేపు ఆగి, ఇక్కడ అమ్మగారు అరుణ పిల్లలున్నట్లే అమ్మకు తెలుసు, ఇంక నువ్వేం చెప్పకు తలదించుకునంది. సరే అని బాచీ వెళ్ళిపోయాడు. మీరా లోపలికి వెళ్ళిపోయింది. బాచీ శేఖరం దగ్గరికి వచ్చాడు. మీరా బాచీని పిలిచి ఏదో చెప్పటం చూశాడు. ఏమిటో అతనికి అర్థం కాలేదు. ఏమిటి అని బాచీని అడిగాడు. ఒకసారి అక్కయ్య ఇంటికి వెళ్ళొస్తానండి, సైకిల్ మీద తొందరగా వెళ్ళి వచ్చేస్తాను. ఏమైనా పనుందా? ఎందుకో తెలుసుకోవాలని ఆతృతతో అడిగాడు శేఖరం. అక్కయ్య ఇంటికి రాలేదని పిన్నిగారు కంగారు పడిపోతారేమోనని అక్కయ్య చెప్పి రమ్మందండి అన్నాడు. చాలా దూరమా? ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలని అడిగాడు. కొంచెం దూరమేనండి, సైకిల్ ఉంది. బస్టాండ్ దగ్గర. అంత దూరం కాదులేండి, మా నిమ్మతోటికి దగ్గరేలేండి. అక్కడన్నీ చేలేగా, అక్కడ ఇల్లేమున్నాయి? ఇల్లు ఎక్కడో వివరంగా తెలుసుకోవాలని అతనికి చాలా కుతూహలంగా ఉంది. అమ్మవారి గుడి కాస్త దూరంలో 4 ఇల్లు ఉన్నాయండి. మీరు పొలాలకేసి రానట్టుంది, అక్కడేనండి. సరే వెళ్ళిరా, తొందరగా వచ్చేయి అని బాచిని పంపేశాడు శేఖరం. ఒక్కసారి బాబును చూడాలని అతనికి ఎంతగానో ఉంది. బాబు ఎవరో మీరా నోటి మీదుగా తెలుసుకుంటే అతనికి నిద్ర పట్టేట్టుగా లేదు. సాయంత్రం 5 గంటలవుతోంది. డాక్టర్ మాధురి వచ్చి మేనకోడల్ని చూడండి అంది నవ్వుతూ. శేఖరం గుమ్మం వరకు వచ్చి లోపల నుంచి మీరా మాట వినపడి ఆగిపోయాడు. మీరా అంటోంది, అరుణ ఏమిటలా ముఖం ముడుచుకున్నావు? నీ కూతుర్ని చూడు. నేనెప్పుడో నీకన్నా ముందే చూశాలే. ఆహా, మరి ముక్కు ఇంత పొట్టిగా ఉంది, గమనించేవా? అలానే బాగుంటుంది. బొగ్గ మీది ఘాటేమిటి? గిచ్చేవా ఆడపిల్లని? నవ్విన శబ్దం. నిజంగానే మీరా, నువ్వు పెళ్లి చేసుకుని ముందు అబ్బాయిని కనేసి ఉంటే నిజంగా నేను బాధపడి ఉండను. పోనీ ఇప్పుడైనా సరే ఇది పెద్దదైనా నీ కొడుకు చేసుకుంటానని మాట ఇయ్యి, నవ్వుతూ అంటుంది అరుణ. శేఖరం చప్పున శబ్దం కాకుండా అడుగుపెట్టాడు. దించుకున్న మీరా ముఖం ఎర్రగా కందినట్టుంది. అరుణ పక్కలో ఉన్న ఇంకా కళ్ళైనా తెరవని తన కూతురి గుప్పిటిగా మూసిన చేతిని తన చేత్తో బొగ్గకు తాకించుకుని తన్మయంగా కళ్ళు మూసుకుంది. అప్పుడే ఎంత మమకారం! మనసు మీద అలా అరుణ స్థానంలో మీరా, పాప స్థానంలో తెల్లగా బొద్దుగా ఉన్న బాబు కనిపించారు శేఖరానికి. అరుణ మాట్లాడుతూ ఆగిపోవటంతో మీరా కళ్ళెత్తి అరుణకే చూసింది. అరుణ కళ్ళు మూసుకుని కూతురి చేయి చెంపకానించుకుంది. ఏదో అనబోతూ వెనక్కి తిరిగిన మీరా ఆగిపోయింది. శేఖరం నిలబడిన తీరు చూస్తే అతను వచ్చి చాలాసేపు అయినట్టు, తమ మధ్య జరిగిన మాటలు విన్నట్టుగా అనిపించింది. మీరా ముఖం నల్లగా కమిలినట్టుగా అయింది. అరుణ కళ్ళు తెరిచి అన్నగారిని చూసి సిగ్గుగా నవ్వింది. తన చేతిలో ఉన్న కూతురి చేతిని నింపాదిగా వాల్చింది. శేఖరం మంచం దగ్గరకు వస్తుంటే మీరా పక్కకు తప్పుకుంది. శేఖరం కాసేపు అరుణతో మాట్లాడి, ఇంకా మేము వెళ్ళొచ్చా అరుణ? వెళ్ళి అమ్మని తీసుకొస్తాను అన్నాడు. నేను కాసేపు అయి నాకు అలాగే అన్నయ్య. పాపం మీరాకి ఈవేళ భోజనమే లేదు అంది మీరాకేసి ప్రేమగా చూస్తూ. చూసావా, నేను అన్న మాటలు అబద్ధం లేదని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? నేను తిన్నానో లేదో నీకు అక్కరలేదు అన్నాడు నవ్వుతూ. అరుణ నవ్వింది. శేఖరం మీరాకేసి చూశాడు. గోడలకేసి పరీక్షగా చూస్తోంది. ఇంక వెళ్దామా అన్నాడు. ఉలిక్కబడింది మీరా. రిక్షా పిలవచ్చా అంటూ అరుణకేసి తిరిగాడు. మీరా ఏం మాట్లాడకపోవడంతో అరుణే చెప్పింది, పిలు, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది.
బయటికెళ్ళిన శేఖరం 5 నిమిషాల్లో తిరిగొచ్చాడు. రిక్షా వచ్చింది అన్నాడు. వెళ్ళు మీరా అంది అరుణ. యాంత్రికంగా కదిలింది మీరా అరుణ పిలిచింది. ఏమిటన్నట్లుగా ఆగి చూసింది. ఇలా రా అంది అరుణ. మీరా మంచం దగ్గరగా వచ్చింది. అలా ఉన్నావే మీరా అడిగింది అరుణ. శేఖరం అక్కడే ఉన్నాడు. ఎలా ఉన్నా రేపు తొందరగా వచ్చేస్తాలే అని శేఖరం పక్కనుంచే అవతలకు వచ్చేసింది. అరుణతో చెప్పి శేఖరం కూడా వచ్చాడు. మీరా అలా ఉండటానికి కారణాలు, వాళ్ళ మాటలు తను విన్నాడని, తను మీరాను ఉద్దేశించి మాట్లాడడం. శేఖరం మీరా పక్కన ఆగి రిక్షా అదిగో రా అన్నాడు. మీరా వచ్చి రిక్షాలో కూర్చుంది. ఇంటికా మీ ఇంటికా అని అడిగాడు. రిక్షా పక్కకి వచ్చింది. మీరా మాట్లాడలేదు. రిక్షావాడికే చెప్పాలి. అమ్మగారితో చెప్పి వెళ్తాను. రిక్షా కదిలింది. రిక్షా కన్నా ముందుగా శేఖరం ఇంటికి వెళ్ళాడు. లోపలికి వచ్చిన మీరా వెన్ను మీద చేయి వేసి ప్రేమగా అంది శాంతమ్మ గారు. చిన్నపిల్లవైనా చాలా సహాయం చేశావమ్మా మీరా. నేను చేసిందేముందండి, మీరు అలా నీరసంగా ఉన్నారేమంది. నేను కట్టెనే ఇక్కడున్నాను, నా ప్రాణమంతా అక్కడే ఉంది. పోనీ వద్దామా అంటే ఆ కంగారులో నా గుండెదడు వస్తే దాన్ని వదిలి నన్ను అందరూ అని మళ్ళీ వెళ్దామా మీరా, మేము వచ్చే వరకు ఉంటావా అంది. అలాగేనమ్మా అంది మీరా. ఈ వేలంతా కాఫీమయం, నాకు టీ కావాలమ్మా అన్నాడు శేఖరం. మీరా లోపలికెళ్ళి టీ చేసి తీసుకొచ్చింది. మీరేం తీసుకుంటారు అడిగింది. ఇప్పుడేం తీసుకోను, నువ్వు తీసుకున్నావా మీరా అంది. ఎప్పుడూ చెప్పందే మీరా ఏమీ తీసుకోదని ఆవిడికి తెలుసు. వచ్చే ముందే అరుణ నేను శేఖరం మీరా కేసు చూసి గ్లాస్ కావాలి అన్నాడు. గ్లాస్ తీసుకొచ్చి అతని దగ్గర పెట్టింది. సగం టీ అందులో పోసి అక్కడ పెడుతూ ఇదిగో నాకింత అక్కర్లేదు అన్నాడు. మీరా తీసుకోలేదు. అలా అతను ఇచ్చింది తీసుకోవటం మీరాకు అసలు ఇష్టం లేదు. నువ్వు తీసుకో చిన్నబాబు, తను పెట్టుకుంది అంది శాంతమ్మ గారు. ఈవేళ కాఫీలకు లెక్కేలేదు, తీసుకో మీరా అందావిడ. నేను కాసేపు నాకు పెట్టుకుంటానండి బలవంతంగా అంది. పెట్టుకున్నా సరే తీసుకో, పొద్దుటి నుంచి భోజనం లేదు. మీరా తీసుకునే వరకు శేఖరం తీసుకోలేదు. టెలిగ్రామ్ అందుకుని 3వ నాటికల్లా వచ్చాడు మూర్తి. అరుణ కొడుకు పుట్టాడని, తన కూతురే పుడుతుందని పందెం వేసుకున్నట్ట. ఇంటికొచ్చే దారిలో శేఖరానికి చెప్పాడు మూర్తి. ఇంటికి వస్తూనే హాస్పిటల్కి వెళ్దామని తొందర చేశాడు. ఏమిటా తొందర, కాఫీ తాగి పెడదామన్నాడు. మీరా గబగబా కాఫీ కలుపుతోంది. తెలుసున్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎదుటికి వెళ్ళాలంటే మీరాకు ప్రాణం మీద కొచ్చినట్టుగా ఉంటుంది. మూర్తి తనను చూసి గుర్తుపట్టి అడిగితే మీరా కాఫీ అక్కడ పెట్టి వచ్చేస్తుంటే మూర్తి శేఖరాన్ని నెమ్మదిగా అడిగాడు. అరుణ స్నేహితురాలనుకుంటా. అవునన్నట్టు తలూపాడు శేఖరం. నీ కూతురు నీ పోలికేనే అంది శాంతమ్మ గారు. ఇప్పుడు అలా అన్నామంటే కాఫీ గ్లాస్ తోటే పరిగెత్తుతాడు అని మళ్ళీ మూర్తితో అన్నాడు. ముందు కాఫీ కానీ, నువ్వేమన్నా అనుకుంటావని అమ్మ చెప్పట్లేదు కానీ నీ కూతురు రంభ కాక అన్నాడు మూర్తి గర్వంతో కూడిన సంతోషంతో. ఏం కాకో, ఓ కన్ను చిన్నది, ఓ కన్ను పెద్దదీను, సొట్టముక్కు, మెడ మీద తలకాయ ఉన్నవాడెవడు నీ కూతుర్ని పెళ్లి చేసుకోడు, నేనే చేసుకోవాలి అన్నాడు శేఖరం మూర్తి ఆతృత చూసి హాస్యంగా. అంటే నువ్వు మెడలేని తలకాయ లేని వాడివన్నమాట, మెడ మీద తలకాయ లేని వాడివన్నమాట అన్నాడు మూర్తి. మూర్తి మాటలకు మీరాకు నవ్వు వచ్చింది. మేనకోడలే కదా, ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఎలా అన్నాడు శేఖరం. అంతేలే, ఆఖరికి అది పెద్దదై నీకు బుద్ధి చెప్పాల్సిందే. శాంతమ్మ గారు వెనకాలే ఉంది. అరుణని 3వ రోజు ఇంటికి తీసుకురావటం కుదరలేదు. అరుణకు టెంపరేచర్ వచ్చింది. మూర్తి 2 రోజులుండి వెళ్ళిపోయాడు. 5వ రోజున అరుణని తీసుకురావటం కుదరలేదు. 7వ రోజున తీసుకురావటం శాంతమ్మ గారికి ఇష్టం లేకపోయింది. ఆ రోజు తెల్లారగట్లనగా వెళ్ళిన శేఖరం సాయంత్రం 6 కారులో వచ్చాడు. స్వయంగా నడుపుతూ. అంత క్రితమే శాంతమ్మ గారు హాస్పిటల్కి వచ్చింది. మీరా శాంతమ్మ గారు ముందు వరండాలో కూర్చున్నారు. తెల్లబోయి చూస్తున్న తల్లి దగ్గరగా వచ్చి ఎలాగుందమ్మా, బాగుందా అని అడిగాడు. ఎక్కడ కొన్నావురా, ఎప్పుడు కొన్నావు అందావిడ వరండా మెట్లు దిగుతూ. బాగుందా చెప్పు అన్నాడు. బాగుండకేరా, పొద్దున్న వెళ్తూ చెప్పవన్నా చెప్పావు కాదు. గంగులేడి కొబ్బరికాయ ఒలవమంటాను అంటూ గంగుల్ని పిలిచింది. అవన్నీ ఎందుకమ్మా, ఇదేం కొత్త కారు కాదు, పాతదే కానీ రంగు వేయించాను. ఏదైనా సరే మన ఇంటికి వచ్చింది, ఇలాంటివి కొన్నప్పుడు పూజ చేయించాలి అని గబగబా కొబ్బరికాయ ఒలిపించింది. మీరాని పసుపు కుంకుమ తీసుకురమ్మని, అప్పిని పువ్వులు కోసుకురమ్మని పురమాయించింది. మీరాని చిన్న మాల కట్టమని పురమాయించింది. మీరా ఆవిడ చెప్పినట్టే చేసింది. వాళ్ళకు కాస్త దూరంలో చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడ్డ శేఖరం తల్లి చేసే హడావిడి, తల్లి చెప్పే ప్రతి పని శ్రద్ధగా చేసే మీరాని చూస్తుంటే అతడు కళ్ళ ముందు మనోహరమైన దృశ్యాలను సినిమా రీలలా మెదిలి అతని మనసును చల్లగా తాకి హృదయం మీద ఎప్పటికీ చెరగరాని విధంగా ముద్ర వేస్తున్నాయి. శాంతమ్మ గారు చెప్పినవన్నీ శ్రద్ధగా చేసిన మీరా శాంతమ్మ గారు కారుకి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టమనేసరికి నేనా అంది ఉలికి పడ్డట్టుగా. గాలికన్నా తేలిగ్గా ఎక్కడెక్కడో విహరిస్తున్న శేఖరం మనసు యథాస్థానానికి వచ్చింది.
అతను లిప్తకాలం ఉలిక్కి పడ్డట్టుగా అయ్యాడు. శాంతమ్మ గారు ఇలాంటివేం చేయదు, ఆవిడికి ఇష్టం ఉండదు. శేఖరం అరుణ కూడా ఏమిటమ్మా చేదస్తమని అంటుంటారు. అయినా సరే ఆవిడ చేయదు. మీరాకి ఇష్టం లేకపోయినా శాంతమ్మ గారు చెప్పినట్టు చేయక తప్పింది కాదు. కొబ్బరికాయ కొడుతుంటే వినాయకుడి గుళ్ళో గంట గవనగనామని వినపడింది. కొబ్బరికాయ కూడా చక్కగా సగానికి పగిలింది. సరిగ్గా సమయానికి గుడిగంట మోగిందండి అన్నాడు గంగులు. ఎవరి మాట ఎలా ఉన్నా శేఖరానికి ఇది శుభ సూచకంగానే అనిపించింది. హారతి కర్పూరం తేలేదా అడిగింది శాంతమ్మ గారు. లేదన్నట్టు తలూపింది మీరా. బిగుసుకుపోయినట్టు నిలబడింది. శాంతమ్మ గారు లోపలికెళ్ళి హారతి కర్పూరం తీసుకొచ్చి మీరాకిచ్చింది. మీరా హారతి చూపించి వచ్చేస్తుంటే ఉండు రాకు అని శేఖరంతో ఒకసారి నడపరా అంది. ఎందుకమ్మా చేదస్తాం అని అనలేదు శేఖరం. వచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. హారతి పళ్ళెంతో తల ఉంచుకుని ముళ్ళ మీద నిలబడినట్టు నిలబడింది మీరా. మీరా మెడ వరకు వచ్చి శేఖరం చూపులు అక్కడ ఆగిపోయాయి. మీరా ముఖం కేసి చూస్తే మీరా చూపులు ఎలా ఉంటాయో శేఖరం ఊహించుకోగలడు. వాటిని ఎదుర్కొని ఈ కాస్త సంతోషాన్ని పాడు చేసుకోవాలనిపించలేదు అతనికి. కారు ముందుకు కదిలి మీరా పక్క నుంచి దూసుకుపోయింది. రాత్రి 8 గంటలు కావస్తుంది. వాచి చెప్పిన గుర్తుల ప్రకారం అమ్మవారి గుడి దాటాక ఏ ఇల్లా అని చూసి చూడనట్టు చూసుకుంటూ నడుస్తున్నాడు. 3 తాటాకులు ఇల్లు. ఓ ఇల్లు పెద్దగా ఉంది, 2 చిన్నవి, ఇంకొకటి పెంకుటిల్లు, అది మరీ చిన్నగా ఉంది. ఆ ఇల్లు అయింటుందా అనుకుంటూ ఏమీ ఎరగనట్లు ఆ ఇంటికేసి నడిచాడు. ఓ కిటికీ రెక్క తీసి ఉంది, లైటు వెలుగుతూనే ఉంది. ఇంటి ముందు కాస్త జాగా వదిలి ఇంటి చుట్టూ దడి ఉంది. గుబురుగా చెట్లు ఉన్నాయి. ఉన్న 3 ఇళ్ల ముందు ఒక్క మొక్కే లేదు. ఆ 3 ఇళ్లకి కాస్త దూరంలో ఈ ఇల్లు ఉంది. శేఖరం నడుస్తూ కిటికీకి తిన్నగా వచ్చాడు. విజయ్ని మీరా 2 చేతులతో పట్టుకుని ఎగరేస్తుంది. విజయ్ ముఖం కిటికీకి అభిముఖంగా ఉంది. మీరా అటు తిరిగి ఉండటం వల్ల శేఖరం కనిపించే అవకాశం లేదు. విజయ్ నవ్వు శేఖరాన్ని ముందుకు వెనక్కి కదలనీయకుండా చేసింది. విజయ్ నవ్వుతుంటే పైపొల్లు వెడల్పుగా ఉంది, తమాషాగా మెరుస్తున్నాయి. ఇక ఒక 5 నిమిషాలు అలాగే నిలబడిపోయాడు శేఖరం. మీరా ఎంతసేపురా సన్నగా నీరసంగా ఉన్న గొంతు విని ఉలిక్కిపడ్డాడు. ఎదరికి వడివడిగా అడుగులు వేయసాగాడు. మళ్ళా ఓ అరగంటకి ఆ ఇంటి దారి పట్టాడు. కిటికీ కేసి చూశాడు. 2 రెక్కలు మూసి ఉన్నాయి. నిరాశ చెందాడు శేఖరం. ఆ రోజు హాస్పిటల్ దగ్గర బాబుని చూశాక మళ్ళీ ఓసారి చూడాలని అతని మనసు తహతహలాడుతోంది. 2 రోజులుగా బాబుని చూడాలనే కోరికను అతను చంపుకోలేకపోయాడు. తను అటువైపు వచ్చినట్లు మీరా చూస్తే తనని ఏ విధంగా ఊహించుకుంటుందనని కాస్త జంకాడు. అరుణుని ఇంటికి తీసుకొచ్చి 4 రోజులైంది. 2 రోజుల నుంచి ఒంట్లో బాగుండక శేఖరం ఇంట్లోనే ఉన్నాడు. మీరాకు చాలా ఇబ్బందిగా ఉంది. అరుణ ఉన్నా తనకేదైనా కావలిస్తే తిన్నగా మీరాకు చెప్పడానికి అతను సంకోచించటం లేదు. తల్లి ఉన్నప్పుడైతే తల్లికి చెప్తున్నాడు. అందుకే శేఖరం ఉండే ఛాయలకే వెళ్ళడం మానుకుంది. అరుణ బ్రతిమారినా సరే వెళ్ళదు. మీరాకు అన్నయ్య మీద కోపం పోలేదనుకుంది అరుణ. అన్నగారిని 10 రోజులుగా అడగాలనుకుంటున్న ఒక విషయం మీరాకి అన్నగారంటే ఉన్న విముఖత చూస్తున్న కొద్దీ ఆ కోరికను విరమించుకుంది. ఒకసారి మీరాతో అంది అరుణ, నువ్వు అది వరకు మీరావి కాదు అని. అదేం అంది మీరా పాపను ముద్దాడుతూ అరుణకేసి చూడకుండానే. తెలియనట్లు మాట్లాడుకు. అది వరకు నీతో ఏం మాట్లాడడానికి భయం ఉండేది కాదు, ఏం చెప్పడానికి సంకోచం కలిగేది కాదు. అరుణ, నేను భయపెట్టేలా ఉన్నానా? అరుణకేసి తిరుగుతూ అంది. భయం అంటే భయం కాదనుకో. ఆగిపోయింది. ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు. ఎన్నాళ్ళ నుంచో నిన్నొకటి అడగాలని ఏమనుకుంటావోనని. అది వరకు ఎప్పుడైనా ఇలా సంకోచించానా? మీరా గుండెలు కొట్టుకున్నాయి. ఇప్పుడు మాత్రం భయం ఎందుకు? అడుగు అని తేలిగ్గా అనలేకపోయింది మీరా. పాపకేసి చూస్తుండిపోయింది. మీరా భుజం మీద చేయి వేస్తూ, చూసావా అది వరకైతే ఏమనేదానివి? నవ్వింది అరుణ. మీరా మొహం తలెత్తకుండానే అంది, నువ్వు అది వరకలా మాట్లాడి ఎరగవు. ఏమిటో అంతా గుంబనంగా మాట్లాడుతున్నావు. పోనీలే, వాటి సంగతి వదిలేయి. నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. అడగనా? అడుగు తప్పనిసరిగా అంది మీరా. ఏమిటో ఆ విషయం. గుండెలు దడదలాడాయి. అన్నయ్య మీద నీ కోపం పోలేదు కదూ? నిజంగా అరుణ అలా అంటే విజయ్ సంగతి అయి ఉంటుంది అనుకుంది. మీరా మాట్లాడకపోవడంతో మళ్ళీ అంది అరుణ. ఏం మీరా, అప్పుడు అలా అన్నాడని అన్నయ్య అంటే కోపం కదూ? అసలు జ్యోతి ఇప్పుడు ఆ సంగతులు ఎందుకు అరుణ? నువ్వు నన్నేమీ అనలేదు, నేను నిన్నేమీ అనలేదు. జ్యోతికి నాకు ఎంత స్నేహమో నీకు తెలుసు. దయచేసి ఇంకా సంగతులు మాట్లాడుకో అంది. తర్వాత మీరా ఎంత నవ్వుతూ మాట్లాడినా అది కృత్రిమంగానే అనిపించింది అరుణకి. మీరా మీద అన్నయ్య కోపం పోయింది. డబ్బులేక ఇలాంటి పరిస్థితికి వచ్చింది. కానీ మీరాకి ఏం లేటు. అన్నయ్యకి ఇష్టమైతే అమ్మాయి ఏమనదు అని సంతోషించింది అరుణ. కానీ మీరాకే అన్నయ్య అంటే సదభిప్రాయం లేదు. అలాంటి అన్నయ్య దగ్గర కదపడం బాగుండదనిపించింది అరుణకి.
మీరా వెళ్ళబోయే ముందు శేఖరం తల్లికి 150 ఇచ్చాడు. అంత క్రితమే మీరాకి జీతం ఇవ్వాలని చెప్పింది ఆవిడ. 150 చూసి ఇంతెందుకు అంది. అరుణకి ఏదో సహాయం చేయాలని ఉంది. విడిగా ఏమిచ్చినా తీసుకోకపోవచ్చు. అందులో అరుణ ఇస్తే తీసుకుంటుందా? నువ్వే ఏదో ఒకటి చెప్పి చెయ్యి అన్నాడు. ఇది అరుణకి నచ్చింది. తను ఇస్తే మీరా తీసుకోదు. అమ్మ ఇస్తేనే బాగుంటుంది. అసలు అమ్మ ఏం చెప్పినా మీరా కాదనదు అనుకుంది. మీరా తీసుకుంటుందన్న నమ్మకం శేఖరానికి లేదు. అప్పుడు 20 తిరిగి తనకిచ్చేసినట్లు అమ్మకి తెలియదు. తీసుకోవడం అంటూ ఉంటే అది అమ్మ ఇస్తేనే. మీరా వెళ్తుంటే శాంతమ్మ గారి జీతం ఇచ్చింది. చేతికి తీసుకున్న నోట్లు ఒత్తుగా కనిపించడంతో మీరాకు అనుమానం వేసి లెక్క చూసింది. తిరిగి 70 రూపాయలు శాంతమ్మ గారికి ఇవ్వబోయింది. ఆవిడ తీసుకోలేదు. మీరా, నా సంతోషం కోసం ఇచ్చాను, నువ్వు తీసుకోవలసిందే అంది. క్షమించండమ్మా, నేను తీసుకోలేను. తిరిగి ఆవిడికి ఇవ్వబోయింది. అదేమిటి మీరా, అమ్మ ఇస్తే కాదంటావు అంది అరుణ. మీకు నేను డబ్బు మనిషిలా కనిపిస్తున్నానా? అరుణ, నేను నీకు చేసిన చాకరీకి ఏకంగా ఒక్కసారి నీకు ఎంత ఇయ్యాలనిపిస్తే అంతా ఒకేసారి ఇచ్చేవంటే. మీరా గొంతు పట్టుకోవటంతో ఆగిపోయింది. వరండాలో వాలు కుర్చీలో కూర్చున్న శేఖరానికి అన్నీ వినపడుతూనే ఉన్నాయి. విని తను చేసేదేం లేదని తెలిసి మౌనంగా వింటూ ఉండిపోయాడు. అరుణ లేచి మీరా దగ్గరకొచ్చి మీరా 2 చేతులు పట్టుకుంది. మీరా, మాకింత శ్రమ అనుకోకుండా చేస్తున్నావు. మాకేం కావాలన్నా నీ దగ్గర సంకోచపడుతున్నామా? నువ్వెన్నిసార్లు అనలేదు అమ్మ నిన్నెంతో అభిమానంగా చూస్తుందని అంది. అవును అరుణ, మరి అభిమానంగా ఇస్తే తప్పటు అనుకుంటావా చెప్పు? మన ఇద్దరం ఒక ప్రాణం అని తెలిసి అమ్మ ఎంత బాధపడిందో తెలుసా? నేనేమీ కాదనట్లేదు అరుణ. ఇప్పుడు అమ్మకు బొత్తిగా బాగోలేదు. మానేద్దామనుకుంటే అమ్మగారు డబ్బు కోసమేని ఎక్కడనుకుంటుందోనని నువ్వు వస్తావని అమ్మని ఎదిరించి ఉండిపోయాను. ఇప్పుడు తీసుకోను అరుణ, నన్ను క్షమించు. నాకేదైనా అవసరం వస్తే నేనే అడిగి తీసుకెళ్తాను అని శాంతమ్మ గారికి ఇచ్చేసింది. క్రితం నెల 20 రూపాయలు శేఖరానికి మీరా ఇచ్చేసిన సంగతి తెలియక మళ్ళీ తిరిగి 20 ఇవ్వబోయింది. మొదట మాట్లాడుకున్నది ఇంతే, ఇదే చాలమ్మా అని వెళ్ళిపోయింది. 4 రోజులు గడిచిపోయినాయి. అప్పుడే మూర్తి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అరుణిని పాపని నెలలోపు తీసుకెళ్తామని. దానికి కాంతమ్మ గారు వెంటనే జవాబు రాయించింది. 3వ నెల వచ్చే వరకన్నా ఉంచమని. శాంతమ్మ గారికి బియ్యపురాల మీద అల్లుడి మీద చాలా కోపం వచ్చింది. పెళ్ళైనాక పట్టుమని 10 రోజులు ఉంచలేదు. పోనీ పురిటికి ఎప్పుడు పంపారని తొలికాన్పుకి 7వ నెలకు తీసుకొచ్చి మళ్ళీ చంటి బిడ్డని 5వ నెల వచ్చే వరకన్నా ఉంచుకుంటారు. ఏదీ లేదు, ఇప్పుడు నెలలోనే తీసుకెళ్తారట. పెళ్లి చేసి పంపేస్తే ఇంక ఉంచకూడదు అనుకుంటున్నారా అంటూ మొదలుపెట్టింది. అరుణుని కూడా మూర్తికి ఉత్తరం రాయమని చెప్పింది. ఆ రోజు మీరాకి తొందరకి ఇంటికి వెళ్ళడానికి కుదరలేదు. శాంతమ్మ గారికి ఒంట్లో బాగుండలేదు. అరుణుకు అన్నం పెడితే గానీ వెళ్ళడానికి వీల్లేదు. రాత్రి అయితే ఒకదాన్ని వెళ్ళాలి. వెళ్ళు మీరా అంది అరుణ. అరుణ 4-5 సార్లు చెప్పినా మీరాయే బాగుండదని ఉండిపోయింది. తన కోసం మీరా ఉండిపోవడంతో అరుణ 7:30కే భోజనానికి కూర్చుంది. అసలు పొద్దుపోకుండా తినాలని తల్లి చెప్పినా అలవాటు లేక తినట్లేదు. అరుణ భోజనం అవుతుంటే శేఖరం వచ్చాడు. పొద్దుపోయింది కదా అని గంగుల్ని తోడిచ్చి పంపాలనుకుంటోంది శాంతమ్మ గారు. ఇది తప్పితే ఇలాంటి సావకాశం రాదనుకున్నాడు. ధైర్యం చేసి తల్లి అరుణ ఉండగా అన్నాడు. నేను ఎలాగో రెడ్డి ఇంటికి వెళ్ళాలి. అభ్యంతరం లేకపోతే తీసుకెళ్తాను. సరే, అలా అయితే పొద్దుపోయింది. ఆవిడేం కంగారు పడుతుందో. వెళ్ళమంటే వెళ్ళింది కాదు అంది శాంతమ్మ గారు. అభ్యంతరానికి ఏముంది, నేనే అందామనుకున్నాను అంది అరుణ. నీకు నాకు లేకపోవచ్చు, మీరా వస్తుందన్న నమ్మకం అతనికి లేదు. మీరా వంటగదిలోంచి యువతలకు రాగానే శేఖరం ఈ అవకాశం ఎక్కడ జారిపోతుందో అన్నట్టు వెళ్ళి కారులో కూర్చున్నాడు. శాంతమ్మ గారు చెప్పగానే, ఎందుకమ్మా లైట్లుంటాయి, పోనీ గంగుల్ని పంపండి అంది మీరా. కారులో అతనితో వెళ్ళటం మీరాకు అస్సలు ఇష్టం లేదు. శాంతమ్మ గారు కేకలేసింది. అరుణ ఎక్కడ అలసిపోతుందోనని వెళ్ళమన్నా ఉండిపోయావు. నువ్వింత పొద్దుపోయి నడిచి వెళ్తే అరుణ బాధపడదా? వెళ్ళు, ఇప్పటికే మీ అమ్మగారు ఏం కంగారు పడుతున్నారో. అరుణ బ్రతిమలాడింది. ఇక తనేం చెప్పినా వీళ్ళు వినరని ఇక తప్పదనుకున్న మీరా అయిష్టంగానే వచ్చి కారులో కూర్చుంది. తలుపు సరిగా పడలేదని గ్రహించిన శేఖరం మళ్లీ లాగి గట్టిగా వేశాడు. మీరా వెనకాలే వచ్చిన అరుణ కారు కదిలేక వెనక్కి వచ్చింది. ఎందుకో అన్నయ్యను చూస్తూనే అలా అయిపోతుంది మీరా. ఒక్కసారి ఆ రోజు జ్యోతితో కూడా వచ్చిన రోజు కోపంలో కాస్త కోపంగా మాట్లాడాడు. దానికే మీరాకి అన్నయ్య అంటే అంత కోపమా? లేకపోతే అన్నయ్య మళ్ళీ ఎప్పుడన్నా ఏదన్నా అన్నాడా? స్కూలు దగ్గరకు వచ్చేసరికి శేఖరం కారు స్లో చేస్తూ, ఇక్కడ కొంచెం సేపు ఆపుతాను మీరా, ఏం అభ్యంతరం చెప్పలేదు అన్నాడు. మీరా మాట్లాడలేదు. స్కూల్ ఆవరణ దగ్గర శేఖరం కారును ఓ ప్రక్కగా ఆపాడు.
కారు ఆగానే మీరా డోరు తెరవబోయింది వెళ్ళిపోవడానికి. వెంటనే డోరు తెరవకుండా దాని మీద చేయి వేస్తూ, మీరా నీతో మాట్లాడాలి, అందుకే కారు ఆపాను అన్నాడు. చాలా ఈసడించినట్లుగా అంది మీరా. ఊరికే మీరు తీసుకొస్తారా అంటే? తెల్లబోతూ అడిగాడు. ఏ దురుద్దేశం లేకుండా మీరు తీసుకొస్తారా? అమ్మగారు, అరుణ మీరు ఏం చెప్పినా నమ్ముతారు, కానీ నేను నమ్మను. మీరు ప్లీజ్ మీరు అలా మాట్లాడుకు, అంత నీచుణ్ణి కాను, నీతో మాట్లాడాలనే తీసుకొచ్చాను, అందుకే ఇక్కడ ఆపాను. నేనేం వినాలనుకోవడం లేదు, ఆ సంగతి ఎప్పుడో చెప్పాను. అంటే తెలుసో తెలియక ఒక తప్పు చేస్తే అది సరిదిద్దుకునే అవకాశమే లేదా మీరా? నా వల్ల జరిగిన అన్యాయానికి నేనెంత వ్యధ చెందుతున్నానో నీకు తెలియదు. ఎన్నాళ్ళ నుండో నీతో అన్నీ మాట్లాడాలని, ఇలాంటి అవకాశం కోసం నేను ఎన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్నానో నీకు తెలీదు. ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు కూర్చో మీరా, బ్రతిమలాడుతున్నట్లుగా అన్నాడు. అతని బాధని వేదనని అర్థం చేసుకునే స్థితిలో లేదు మీరా. మీరు చెప్పాల్సినవి నేను వినాల్సినవి ఏం లేవు, నేనేం వినను చాలా ఖచ్చితంగా అంది మీరా. 2-3 క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. తర్వాత గొంతు సవరించుకుని అడిగాడు శేఖర్. మీరా, బాబు ఎవరు? అతని గొంతు అతనికే కొత్తగా అనిపించింది. ఆ రోజు హాస్పిటల్ దగ్గర విజయ్ని చూశాక ఎప్పుడో ఒకప్పుడు అతని మాట అడుగుతాడని మీరా అనుకుంటూనే ఉంది. అతను అలా అడిగితే తను మౌనంగా ఉండిపోవాలనుకుంది. మీరా డోర్ తెరుచుకుని దిగింది. శేఖరం కూడా కారు దిగి మీరాకు అభిముఖంగా నిలబడి, మీరా, బాబు ఎవరి బిడ్డ? మీరా నోటి నుండి రాబోయే జవాబు కోసం అతనికి మనసు తహతహలాడుతోంది. తన భవిష్యత్తు అంతా ఆ ఒక్క మాట మీదే ఆధారపడినంత ఇదిగా ఉగ్గపెట్టుకున్నట్టు నిలబడ్డాడు. చప్పును వెళ్ళిపోవడానికి మీరా జంకింది. అతను మొండితనంగా చేయి పెట్టి ఆపేస్తాడేమోనని. అయినా మళ్ళీ మళ్ళీ ఎప్పుడూ తననేమీ అడగకుండా తన జోలికి రాని విధంగా జవాబు చెప్పాలనుకుంది. మీరా మాట్లాడకపోవడంతో ఆతృత అణుచుకోలేక మళ్ళీ అడిగాడు. మీరా చెప్పు, బాబు ఎవరి బిడ్డ? మీరు ఎవరి బిడ్డ? సూటిగా శేఖరం కళ్ళలేక చూస్తూ అంది. ఇది అర్థం లేని ప్రశ్నే అయినా శేఖరానికి తల్లి లేదు. సవతి తల్లి అంటే అతను చాలా బాధపడతాడని, కోపం వస్తుందని అరుణ చెప్పగా వింది. ఇదే మాట ఇంకెవరైనా అంటే వాళ్ళ చెంప చెల్లుమనేది. ఇంకో సమయంలో ఈ మాట మీరా అన్నా ఇంత సహనంగా ఉండేవాడు కాదేమో. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. మీరాను నిశితంగా చూస్తూ శాంతం స్వరాన అన్నాడు. అదేం ప్రశ్న? నేనెవరో నీకు తెలియదా? బాబు ఎవరని అడుగుతున్నాను. మీరెవరు, నేనెవరు? అందరిలాగా వాడును. మీరాలో మొండితనం ప్రవేశించింది. అది కాదు. మీరా నుండి చూపు మళ్లించుకుంటూ ఉన్నాడు. మళ్ళీ బాబు అమ్మా నాన్న లేరా? వాళ్ళ దగ్గరుండడా? ఇంత ఇదిగా కంగారు పడడం కానీ, సూటిగా ఏదైనా అడగడానికి సంకోచపడడం కానీ ఎప్పుడూ ఎరగడతను. ఉండకుండా ఎలా? చాలా పెడరసంగా అంది. అదే, కలిసి ఉండరా? నింగి నేల ఎలా కలిసి ఉంటాయి? శేఖరం చప్పును మీరా చేయి పట్టుకున్నాడు. ఎంత డొంక తిరుగుడుగా మాట్లాడినా మీరా చెప్పింది అర్థమవడమే కాకుండా మీరా అభిప్రాయం కూడా అతనికి అర్థమైంది. అతని మనసు గిలగిలలాడింది. మీరా శేఖరం చేతిని విదిల్చి కొట్టింది, కానీ శేఖరం వదలలేదు. మీరా, నా మాట శాంతంగా విను. ముందు నువ్వు కారులో కూర్చో. నా వల్ల జరిగిన పొరపాటుకి నేను ఎంత వ్యధ చెందుతున్నానో నీకు తెలియదు. మీరా, నేను వచ్చి మీ అమ్మగారితో మాట్లాడుతున్నాను. నా వల్ల జరిగిన అపరాధం ఆవిడతో చెప్పి ఆవిడని ఒప్పిస్తాను. అతని మాటలు మీరా పూర్తి కాకుండానే, మీరా, మా ఇంటికి వచ్చి మా అమ్మతో చెప్పాలని చూశారంటే 1 కాదు 3 శవాలను చూస్తారు. మీరా, మా అమ్మ కోసం నేనున్నాను కాబట్టే వాడున్నాడు. మా ఇంటికి రావాలని చూసినా, ఆవిడికి ఏదైనా చెప్పాలని చూసినా, ఆవిడ కోసమే జీవోత్సవంలా ఉన్న నేను ఆవిడికి ఏదైనా పెట్టి నేను తింటాను, వాడికి పెడతాను. మీకు శవాలతో మాట్లాడాలని సరదాగా ఉంటే అలాగే రండి. మీరా మాట్లాడే ప్రతి మాటకు గుండెల్లో 10 బల్లేలు గుచ్చుకోగా స్థానువులా నిల్చున్న శేఖరం చేయి విడిపించుకుని వడివడిగా వెళ్ళిపోయింది మీరా. తేరుకున్న శేఖరం, మీరా ఉండు, వెళ్ళకు అని వారించిన పరుగులాంటి నటుకుతో వెళ్ళిపోయింది. వెనకాలే శేఖరం వెళ్ళాడు. శేఖరం గుడి దగ్గరుండగానే మీరా తడికి తోసుకుని లోపలికెళ్ళింది. ఇప్పుడా రావటం? తగ్గు స్వరంలోనే అన్న ఆ స్వరంలో తీవ్రత ధ్వనించింది. ముందు లోపలికి నడమ్మా, విసుగ్గా అని మీరా తల్లిని తోసుకుని లోపలికెళ్ళింది. తలుపులు మూసుకున్నాయి. చెవి బొగ్గి వింటేగాని వినబడంత నెమ్మదిగా వినిపిస్తున్నాయి మాటలు. ఇదేం ఉద్యోగం? నన్నిలా కూడా బ్రతకనీయవా? పుణ్యాత్మురాలు వెళ్ళిపోయింది, నేనేన్నా పోయాను కాదు. ఏడుపు గొంతు. ఇప్పుడేమైందని? అమ్మగారి కొంట్లో బాగుండలేదు, ఇంట్లో ఎవరూ లేక అరుణికి సహాయంగా ఉన్నాను. అలాంటప్పుడు వచ్చేస్తే బాగుంటుందా? కోపంగా వినపడింది. అవునమ్మా, నేనేం మాట్లాడా నీకు కోపమే. ఆపేక్ష నాకుండదు, ఉండకూడదు. వాడికి కాస్త జలుబు చేస్తే గిలగిల్లాడతావే, వాడు మామూలుగా అయ్యే వరకు తిండి తినవే. నాకు అలా ఉండదు. ఏడ్చిన శబ్దం. తర్వాత మళ్ళీ మాటలు వినబడలేదు. శేఖరం వెనక్కి తిరిగి వచ్చేశాడు. బాబుని అంత ఇదిగా ప్రేమిస్తోందా మీరా? బాబుని 2 చేతులతో పట్టుకుని మీరా సంతోషంగా ఎగరవేస్తున్న దృశ్యం అతని కళ్ళ ముందు మెదిలింది. స్టీరింగ్ మీద చేతులాంచి వాటి మీద తల అంచుకున్నాడు. మీరాకు తనంటే చాలా అసహ్యం.
తన అభిప్రాయాన్ని ఒక్క మాటలో ఎంత చక్కగా చెప్పింది. నింగి నేల ఎలా కలిసి ఉంటాయి? తను ఇలాంటి అవకాశం కోసం ఎన్నేళ్ళగా ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి మాట కోసమా తను ఎదురు చూసింది? ఓ మీరా, అనుకోకుండా ఆవేశంలో నా వల్ల జరిగిన పొరపాటును మళ్ళీ దిద్దుకునే అవకాశం కూడా లేదా? ఆ రోజు నీ నోరు కట్టేయాలని చూస్తున్నా, ఈరోజు నిజంగానే నా నోరు కట్టేశావు. ఇంకా నేను ఎటువంటి ప్రయత్నాలు చేయడానికి వీలు లేని విధంగా నా నోరు కట్టేశావు. ఆ రాత్రి మీరా అన్నం తినలేదు, ఏడుస్తూ పడుకుంది. ఇప్పుడు నేనేమన్నానని నన్నెందుకే తల్లి ఇలా బాధ పెడతావు? నాకు ఓపిక లేదమ్మా, రా 2 ముద్దలు తిందువు గాని. కూతురు అన్నం తినలేదనే బాధ ఓవైపు, ఇలా ఈ రోజులు ఎప్పటికి తెల్లారతాయోనని మరోవైపు. నువ్వన్నావని కాదే, నాకు తలపోటుగా ఉంది. నేను తినను. కాస్త అరుణ వెళ్ళే వరకు ఓపిక పట్టు. అరుణ వెళ్ళిన మర్నాడు మానేస్తాను. నాకిదేం నచ్చలేదు. ఇప్పుడే మానేస్తే అరుణ ఇంటికి వస్తుంది. తల్లిని అక్కడి నుంచి పంపేసి దిండులో తలదూర్చుకుని ఏడుస్తూ పడుకుంది. ఎందుకో మీరాకి ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగట్లేదు. మర్నాడు మీరాకి నిజంగానే ఆ పూట వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళక తప్పదు. ఆవిడ ఒంట్లో బాగుండలేదు. అరుణ బాలింతరాలు అయినా కాలు కాలినప్పుడు వెళ్ళిన దాన్ని ఇప్పుడు ఏం లేకుండా మానేస్తే ఎందుకో అనుకుని కబురు చేయవచ్చు. అందులో అరుణ ఏమైందని కంగారు పడి తప్పకుండా కబురు చేస్తుంది. బద్ధకంగా కనిపించిన కూతుర్ని చూసి ఏం అలా అన్నావు? పోనీ ఈ పూటకు మానేయి అంది కాంతమ్మ. మీరా అది వరకు అంత ధైర్యంగా కనిపించటం లేదు. దానికే బెంగగా అనిపిస్తుందేమో. బెంగ కాదు, ఎల్లకాలం రోజులు ఇలా ఒంటరిగా నిశ్చింతగా వెడతాయా? అప్పుడు ఆ మమకారంతోనే తనేం చేసినా బుర్రకెక్కలేదు. ఏమందామన్నా లేదు కదా, కస్సుమని లేస్తుంది, ఏడుస్తూ పడుకుంటుంది. భగవంతుడా, మా జీవితాలు ఎందుకు ఇలా చేశావు? నా అదృష్టమే దానికి పట్టాలా? ఎందుకో మానేయటం. ఒక్క 10 రోజులు ఓపిక పట్టి వెళ్ళానంటే అరుణ వెళ్ళగానే మానేస్తాను. ఆ పిల్లలు నాకు వినట్లేదు.